హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇండియా రిలీఫ్ ఫీచర్స్ గురించి కంప్లీట్లీ ఈ లెసన్ గురించి మాట్లాడుకుందాం. రైట్, సో ఇండియా ఒక లొకేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే లైక్ ఇఫ్ యు సీ ఫ్రమ్ సౌత్, దట్ ఈస్ ఫ్రమ్ కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు ద టోటల్ డిస్టెన్స్ విల్ బి ఆఫ్ 3214 కిలోమీటర్స్ అయితే, అండ్ ఫ్రమ్ గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఈస్ 2933 కిలోమీటర్స్. అదేవిధంగా ప్రతి ఒక్క దేశానికి స్టాండర్డ్ టైం ఉంటుంది. అదేవిధంగా ఇండియా ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్ టైం, దట్ ఈస్ ఇన్ దిస్ పాయింట్, దట్ ఈస్ 82°30' ఈస్టర్న్ లాంగిట్యూడ్. This is the Indian standard time. Okay, and we have our location, that is what is the latitude of India and what is the longitudes of India. So latitude of India ఏదైతే ఉందో ఇది 8°4' నార్త్ లాటిట్యూడ్ లో ఉంటుంది టు ఇక్కడ వరకు జమ్మూ కాశ్మీర్, అట్ 37°6' నార్దర్న్ లాటిట్యూడ్. ఇటు సైడ్ వస్తే 68°7' ఈస్టర్న్ లాంగిట్యూడ్ నుండి 97°25' eastern longitude. So this is the location of India actually. Okay, right, and next we are going to understand about how this actually these mountains or Himalayas are formed. This globe, this is equator, this is northern hemisphere, this is southern hemisphere. India lies in the northern hemisphere only. So what happens actually, as it is a Gondwana land, idemo Angara land, idemo గోంద్వానాని మనం లారేషియా కూడా అని చెప్తారు. ఓకే, అండ్ ఏమవుతుందంటే డ్యూ టు డిస్టర్బెన్స్ అండర్నీత్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, వాట్ హ్యాపెన్స్ హియర్ యూరేషియన్ ప్లేట్ అండ్ ద ఇండియన్ ప్లేట్ అండ్ యూరేషియన్ ప్లేట్ ఏవైతే ఉన్నాయో కొలైడ్ అవుతాయి. ఓకే, అది కొలైడ్ అయిన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్లీ ఈ యొక్క భూమి లోపల ఉన్న మట్టి ఏదైతుందో పైనకి వచ్చేస్తుంది. ఓకే, అలా పైనకి వచ్చినప్పుడు ఈ యొక్క హిమాలయస్ అనేవి ఫామ్ అయినాయి. ఇవి అరౌండ్ 100 or 200 billion years ago this was happened in such a way, and ఆ యొక్క కేసులోనే మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్లీ హిమాలయాస్. ఈ హిమాలయాస్ ఏ విధంగా ఫామ్ అయినాయి డ్యూ టు ద కొలిషన్ ఆఫ్ యూరేషియన్ అండ్ ఇండియన్ ప్లేట్స్. ఈ రెండు భీకరంగా గుద్దుకోవడం వల్ల భూమిలో లోపల ప్లేట్స్ గుద్దుకోవడం వల్ల ఇలా హిమాలయాస్ అనేవి ఏర్పడ్డాయని చెప్తారు అనమాట. ఓకే, సో ఇది జరిగింది అరౌండ్ ఇప్పుడు సమ్ 200 million years అగో. సో తర్వాత ఇదంతా ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ షాలో బేసిన్ లాగా ఉండే అనమాట, లైక్ వ్యాలీస్ టైప్. సో వాట్ హ్యాపెన్ కంటిన్యూస్ గా ఇక్కడ నుంచి లేటర్ ఆన్ ఈ ఏరియా చల్లబడిపోయింది, అండ్ లేటర్ ఆన్ ఫ్రమ్ హియర్ కంప్లీట్లీ ద rivers started emerging, and these rivers started bringing what? The sediments, pebbles, gravels, all those things were brought here and they deposited in this region, and hence this region what we called as Punjab Gani, Haryana, Delhi, Uttar Pradesh, Bihar, Jharkhand, West Bengal, ee area mottham kuda completely one of the most finest fertile land ga maripoyindi. Enduku? Because due to the rivers kada iskochindi anta, due to the rivers brought up all the sediments, hence this area was formed. Okay, అండ్ సౌత్ ఇండియాలో ఈ యొక్క సదర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయి లైక్ గోదావరి కానీ కృష్ణ, తుంగభద్ర, ఈ రివర్స్ దే బ్రాట్ అప్ ఆల్ ద సెడిమెంట్స్ అండ్ పెబుల్స్, అండ్ డ్యూ టు దట్ దిస్ ఎంటైర్ సౌత్ ఇండియా, దట్ ఈస్ పెనిన్సులర్ ఇండియా హ్యాస్ ఫార్మ్డ్. సో ఇన్ దిస్ వే ద నార్థన్ ఇండియా అండ్ ద పెనిన్సులర్ ఇండియా, దట్ ఈస్ సదర్న్ ఇండియా హ్యాస్ ఫార్మ్డ్. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ నౌ నెక్స్ట్ టాపిక్ ఈస్ physiographic divisions of India. Physiographic divisions of India. There are 6 major physiographic divisions of India. First one ఏంటంటే హిమాలయాస్. హిమాలయాస్ రాస్తున్నాం. నెక్స్ట్ ఇది ఇండోగాంటిక్ ప్లెయిన్స్, మూడోది వచ్చేసి డెజర్ట్ తీసుకుందాం, ద డెజర్ట్, అండ్ నాలుగోది ప్లాట్యూస్. ఇక్కడ మాల్వా ప్లాట్యూ, చోటా నాగ్పూర్ ప్లాట్యూ అండ్ డెక్కన్ ప్లాట్యూ. ద పెనిన్సులర్ ప్లాట్యూ అని తీసుకుందాం, ద పెనిన్సులర్ ప్లాట్యూ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ద కోస్టల్ ప్లేన్స్, ఇవన్నీ కోస్టల్ ప్లేన్స్. అండ్ సిక్స్త్ ఐలాండ్స్, ఇక అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్, ది ఐలాండ్స్. సో
దీంట్లో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద హిమాలయాస్, ఇండోగాంటిక్ ప్లేన్స్, డెజర్ట్, పెనిన్సులా ప్లాట్యూ, కోస్టల్ ప్లేన్స్ అండ్ ఐలాండ్స్. ఫస్ట్ మనము హిమాలయాస్ గురించి ఈ యొక్క ఫస్ట్ టాపిక్లో తెలుసుకున్నాం. తర్వాత యథావిధిగా అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి హిమాలయాస్. ఈ నుంచి మొత్తం హిమాలయాస్ ఉంటాయి. కొన్ని పెద్ద హిమాలయాస్, కొన్ని చిన్న హిమాలయాస్, మరి కొన్ని చిన్న హిమాలయాస్ అట్లా ఉంటాయి అన్నమాట. సో మొత్తం మీద హిమాలయాస్ అనేవి 3 రేంజెస్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో ద గ్రేటర్ హిమాలయాస్, రెండోది ద లెస్సర్ హిమాలయాస్ లేదా ద మిడిల్ హిమాలయాస్ ఆర్ లోయర్ హిమాలయాస్ అని కూడా అంటారు. మూడోది ద శివాలిక్స్, ద థర్డ్ లేయర్. సో దీంట్లో ఈ 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ లేయర్, సెకండ్ అండ్ థర్డ్, 3 లేయర్స్ ఆర్ దేర్, 3 ranges, parallel ranges, the greater Himalayas, lesser Himalayas and Shivaliks. So first we are going to understand about greater Himalayas గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ ఏంటంటే ద గ్రేటర్ హిమాలయాస్. హిమాలయాస్లో 3 రేంజెస్ నేను చెప్పుకున్నాం కదా, దాంట్లో ఫస్ట్ వన్ ద గ్రేటర్ హిమాలయాస్. గ్రేటర్ హిమాలయాస్ ఎలా ఉంటుందంటే ద హైట్ ఆఫ్ ది గ్రేటర్ హిమాలయాస్ విల్ బి మోర్ దెన్ 6,100 meters. చూడండి, height of the Himalayas more than 6,100 meters. ఓకే, అండ్ ఈ విడ్త్ ఎలా ఉంటుంది అంటే విడ్త్ ఆఫ్ ది హిమాలయాస్ ఈడ వెస్ట్ సైడ్లోనేమో కంప్లీట్లీ కంటిన్యూస్ చైన్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి మొత్తం చుట్టుముట్టు మొత్తం. మీకు ఏడ కూడా మీకు ప్లెయిన్ ఏరియా కానీ ప్లాట్యూ ఏరియా కానీ కనబడదు. ఎన్ని కిలోమీటర్ వరకు? 500 kilometers వరకు. ఎటు సైడ్? వెస్ట్లో, ఇన్ ద వెస్ట్. వేరాస్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ we can see in the greater Himalayas their height is of how much? 6,100 meters కదా. సో ఇక్కడ ద విడ్త్ ఎంత ఉంటుంది అంటే 200 kilometers వరకు ఉండే అవకాశం. ఓకే, 200 kilometers వరకు మీకు ఏడ కూడా ప్లాట్యూ కనబడదు. ఇక్కడనేమో కంప్లీట్లీ 500 kilometers వరకు చుట్టుముట్టు ఏడ కూడా ప్లెయిన్ ఏరియా కానీ ప్లాట్యూ రీజియన్ కానీ కనబడదు. వై? బికాస్ ఎవ్రీవేర్ విల్ ఫైండ్ వాట్? హిమాలయాస్ ఓన్లీ. Okay, so this is what we can see in the greater Himalayas. What is the width here? 500 kilometers. In the east, 200 kilometers. What is the height of these Himalayas? 6,100 meters. And you know one thing here, these areas are completely covered by the snow throughout the year. ఎల్లప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది, ఎందుకంటే ఇవి జర హైట్లో ఉంటుంది. అండ్ వీ హ్యావ్ సీన్ ఆల్టిట్యూడ్ ఇన్ ద 9th class also about altitude. As the surface area increases from the surface of the earth, as the altitude increases, ఏమవుతుంది? టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వకుండా పోతుంది. అందుకే ఈ ఏరియాలో టెంపరేచర్ భయంకరంగా డిక్రీజ్ అయిపోయి మంచు పడుతుంది అనమాట. ఇట్ విల్ ద ఎంటైర్ ఎయిర్ విల్ టర్న్ ఇంటూ ఎంటైర్ వాటర్ డ్రాప్లెట్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి దే విల్ కన్వర్ట్ ఇంటూ స్నో ఓన్లీ. మరియు నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ ద లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్ ఏ విధంగా ఉంటాయి, వాటి ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటివి, ఏ హిమాలయాస్ ఉన్నాయి ఈ ప్రాంతంలో, వాటి గురించి కూడా తెలుసుకుందాం. Now second part is the lesser Himalayas. ఈ లెస్సర్ ఇక గ్రేటర్ హిమాలయాస్ ఏమో ఇట్లా ఉంటాయి, ఈ రేంజ్. లెస్సర్ హిమాలయాస్ ఏమో దీని ప్యారలల్ రేంజ్ కింద సెకండ్ వన్ ఇది. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ హిమాలయాస్ అంటే యావరేజ్ ఆన్ అన్ యావరేజ్ 3,700 నుండి 4,500 meters వరకు ఉంటాయి మౌంటైన్స్ హైట్. కానీ కొన్ని పెద్ద పెద్ద మౌంటైన్స్ కూడా ఉన్నాయి ఈ యొక్క రేంజ్లో. దట్ ఈస్ ఏ రేంజ్? లెసర్ హిమాలయాస్. కొన్ని ఏమో 5,050 meters వరకు కూడా ఉంటాయి, కొన్ని పీక్స్. సో ఇక్కడ కూడా ఈ ఏరియా కూడా కంప్లీట్లీ స్నోఫాలే ఉంటుంది ఇక్కడ. సో స్నోఫాల్ ఉండడానికి కారణం ఏంటంటే ద హైట్ అనేది జర ఎక్కువ ఉంటుంది ఈ రేంజ్లో కూడా. సో వాట్ ఆర్ ద విడ్త్స్ ఆఫ్ ది హిమాలయాస్? ఎంతవరకు కంప్లీట్లీ ఏ రేంజ్ వరకు మనము హిమాలయాస్ని చూడవచ్చు కంప్లీట్గా? వీటి యొక్క విడ్త్ ఎంత ఉంటుంది అంటే జనరలీ 80 kilometers వెస్ట్లో ఉంటుంది అండ్ 60 kilometers ఇన్ ద ఈస్ట్. అంటే దాదాపు 80 kilometers వరకు మీకు వెస్ట్ సైడ్లో ఏడ కూడా మీకు ప్లెయిన్ ఏరియా కనబడదు. అండ్ 60 kilometers వరకు ఎటు సైడ్ కూడా మీకు ప్లెయిన్ ఏరియాస్ అనేవి కనబడదు. సో దట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది హిమాలయాస్ ఇన్ ద వెస్ట్ అండ్ ఈస్ట్. ఇక రాస్తున్నాం, వెస్ట్ ఇది ఈస్ట్.
ఈ ప్యారలల్ హిమాలయన్ రేంజ్లో కొన్ని ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ కూడా ఉంటాయి, లైక్ నాగటిబా అంట, తర్వాత అదేవిధంగా మహాభారత లేక్ అండ్ రాణికేత్, ముజోరి అండ్ some Uttarakhand and some other various important, and not to forget Pir Panjal range, Jaskar range. ఇలాంటివన్నీ ఫేమస్ హిల్ స్టేషన్స్ ఇక్కడ ఈ ఏరియాలో. నాగతిబా ఇటు సైడ్, తర్వాత నైనితాల్ అంట, రాణికేత్ అంట, కులు, కాంగ్రా, ఇలాంటి కొన్ని ఫేమస్ హిల్ స్టేషన్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ దిస్ సెకండ్ లేయర్, దట్ ఈస్ లెస్సర్ హిమాలయస్. వాట్ ఈస్ ద హైట్ అనుకున్నామట? ఈ యొక్క హైట్ ఎంత ఉంటుంది? యావరేజ్గా 3700 to 4500 meters. అదేవిధంగా విడ్త్ ఎంత? వెస్ట్లోనేమో 80 కిలోమీటర్ ఉంటే ఈస్ట్లో 60 కిలోమీటర్ వరకు. మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి, కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీ యొక్క ఫీచర్స్ ఏంటివి? సో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ద లెస్సర్ హిమాలయస్. సో ఇక్కడ మనము యాక్చువల్లీ నేను ఏడు నుంచి జూమ్ చేస్తున్నాం, ఈ ఏరియా నుండి ఈ ఏరియా వరకు. సో ఇక్కడ ఒక ప్యారలల్ రేంజ్ ఉంటుంది అనమాట, అండ్ ఇది వచ్చేసి పీర్ పంజల్ రేంజ్ అంటారు, పీర్ పంజల్ రేంజ్. రెండోది వచ్చేసి ఇది జస్కర్ రేంజ్. సో పీర్ పంజల్ రేంజ్ నుండి జస్కర్ రేంజ్ వరకు కంప్లీట్లీ ఏముంటుంది అంటే ఒక లోయ ఉంటుంది, వ్యాలీ. ఇది ఒక ప్లెయిన్ వ్యాలీ. సో ఈ ఏరియా మొత్తం కూడా ప్లెయిన్ వ్యాలీ ఉంటుంది. అండ్ ఇక్కడ జస్కర్ రేంజ్ అంటే ఇవి కూడా పెద్ద పెద్ద మౌంటైన్స్, ఇవి కూడా మౌంటైన్స్, హిల్స్, మౌంటైన్స్. అండ్ ఈ ఏరియా ఖాళీ ఏరియా, దిస్ ఇస్ ద వ్యాలీ. ఓకే, అండ్ హియర్ ద పాపులేషన్ ఈస్ గుడ్. వై ద పాపులేషన్ ఈస్ గుడ్? వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ హ్యావింగ్ ద పాపులేషన్ ఇక్కడ అనేది తెలుసుకుందాం యాక్చువల్లీ. సో ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ వ్యాలీ ఎంత అంటే టోటల్లీ ఈ నుంచి ఇటు వరకు 135 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ద విత్ ఆఫ్ దీస్ హిమాలయస్, ద విత్ చూసుకుంటే 40 కిలోమీటర్లు. ఓకేనా? ద విత్ ఆఫ్ దీస్ వ్యాలీ ఈస్ 135. ద టోటల్ లెంత్ ఆఫ్ దిస్ వ్యాలీ ఈస్ 135 కిలోమీటర్. అండ్ విత్ ఎంత ఉంది? 40 కిలోమీటర్లు. ఈ టోటల్ స్క్వేర్ ఏరియా ఎంత ఉందంటే 4921 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ సీ లెవెల్కి, ఎంఎస్ఎల్ అంటే మీన్ సీ లెవెల్కి ఎంత హైట్లో ఈ యొక్క వాల్యూ ఉందంటే 1585 meters అబోవ్ ద సీ లెవెల్. ఇంత లెవెల్లో ఈ యొక్క వాల్యూ ఉంది. అండ్ దిస్ వాల్యూ పేరే మనం ఇంతసేపు దీని గురించి మాట్లాడుతున్నాం. ఈ వాల్యూ పేరే కాశ్మీర్ వ్యాలీ. ఎస్, కాశ్మీర్ వ్యాలీ. Okay, so where you can find in which range? The lesser Himalayas. And what is the length of these Himalayas? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే దాదాపు 2400 కిలోమీటర్స్ అనుకుంటుంది. 2400 కిలోమీటర్స్ కంప్లీట్లీ హిమాలయాస్. దట్ ఈస్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ నుండి హిమాచల్ ప్రదేశ్. ఓకే, సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ. ఓకే, మీకు ఏడో కూడా కన్ఫ్యూజన్ కాకుండా ఇవన్నీ. సో నేను మళ్ళీసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పీర్ పంజల్ రేంజ్ నుండి జస్కర్ రేంజ్ వరకు వాల్యూ ఉంటుంది. ఈ వ్యాలీ చాలా ప్లెయిన్గా ఉంటుంది. అండ్ హైట్ ఎంత హైట్లో ఉందంటే 1585 meters అబోవ్ సీ లెవెల్ ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఆఫ్ దిస్ వ్యాలీ అంటే 135 kilometers. విడ్త్ ఎంత ఉంది? 40 kilometers. టోటల్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఎంత? 4921 స్క్వేర్ కిలోమీటర్. అండ్ ఇంకేమున్నా ఏ హైట్లో ఉంది చెప్పుకున్నాము. ఎంత? ఎస్, 4921 square kilometer. So this is what all about the Kashmir Valley. ఓకే, చాలా ఇంపార్టెంట్. కాశ్మీర్ వ్యాలీ గురించి రాయమన్నాడు లేదా కాశ్మీర్ గురించి రాయమని చెప్పి 2 marks కానీ 4 marks కానీ అడిగితే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, ఈ గోడ ఉంది. ఈ గోడ లోపల నుంచి నీళ్ళు పోతాయా లేదా బయట ఉన్న నీళ్ళు లోపలికి వస్తాయా? రావు. ఎందుకంటే సిమెంట్ తోటి కట్టి ఉంది. దే ఆర్ నాట్ పోరస్. ఓకే, వీటికి చిన్న చిన్న రంధ్రాలు లేవు, దాన్ని రాళ్ళు. ఓకే, ఆ రాళ్ళని మనం ఒకటి దగ్గర పెట్టినాం అనుకో, దానికి వెళ్ళి నీళ్ళు వస్తే పోతాయా? పోవా? బరాబర్ పోతాయి. సో దట్స్ వై ద బాబర్ ఆర్ పోరస్ ఇన్ నేచర్. ఓకే, ద హైట్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ ఏది ఉందో మనం యావరేజ్గా
2000 నుండి 2600 మీటర్స్ వరకు ఉంటుంది. ఓకే, అండ్ ఈ ముజోరీ నుండి లాన్స్డౌనీ వరకు ఎంత ఉంది? ఎన్ని కిలోమీటర్ వరకు? ముజోరీ నుండి లాన్స్డౌనీ 120 కిలోమీటర్స్. ఓకే, సో ఈ 3 లేయర్స్లో చూస్తే ఈ రెండు ద గ్రేటర్ హిమాలయస్ కానీ లెసర్ హిమాలయస్లో చూస్తే పాపులేషన్ జర లెసర్ హిమాలయస్లో ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ జర హ్యూమన్ ఫ్రెండ్లీ అనమాట ఈ రీజియన్. ఓకే, వేర్ ద హైట్ ఆఫ్ దీస్ మౌంటైన్స్ ఆర్ 3700 నుండి 4500 అని మనం మాట్లాడుకున్నాం. ఈ ఏరియాలో జర నదులు కూడా ప్రవహిస్తూ ఉంటాయి, అదేవిధంగా కొన్ని ప్లేన్ రీజియన్స్ కూడా ఉన్నాయి ఈ ఏరియాలో. సో దట్స్ వై ఇన్ దిస్ రీజియన్, దట్ ఈస్ లెసర్ హిమాలయస్లో జనాలు జర ఎక్కువ ఉంటారు. ఓకే, దే ఆర్ హ్యూమన్ ఫ్రెండ్లీ, ఈకో ఫ్రెండ్లీ కాబట్టి. బట్ వేరాస్ ఇన్ ద గ్రేటర్ హిమాలయస్లో ద హైట్ ఆఫ్ దీస్ హిమాలయస్ చాలా పెద్దగా ఉంటాయి. యూ కెనాట్ ఇమాజిన్ చేయలేం మనం, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. 600 మీటర్స్ అబోవ్నే అంటే ఇంకా అర్థం చేసుకోండి. అంటే భూమి నుంచి 6 కిలోమీటర్ పైన. ఓన్లీ ఎక్కడున్న నివాసులు మాత్రమే, ఎక్కడున్న ట్రైబల్ పీపుల్స్ మాత్రమే దే కెన్ లివ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ దేర్. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ వాళ్ళకు కొద్దిగా నీళ్ళకు అండ్ వంట చేసుకోవడానికి కట్టెలకు వాటికి ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఈవెన్ దెన్ ద పీపుల్ మోస్ట్ ప్రాబ్లీ లివ్ హ్యాపీలీ ఇన్ దట్ రీజియన్ ఇన్ ద గ్రేటర్ హిమాలయస్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ ద శివాలిక్స్. సో శివాలిక్స్ గురించి మాట్లాడదాం. శివాలిక్స్ ఏదైతే ఉందో థర్డ్ ప్యారలల్ రేంజ్, అండ్ వీటి యొక్క హైట్ కూడా దాదాపు లెంత్ ఎంత ఉంటుంది అంటే 2400 కిలోమీటర్స్ వరకు ఉంది. ద లెంత్ ఆఫ్ శివాలిక్స్ ఇస్ 2400 కిలోమీటర్స్. అండ్ వీటి యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయంటే, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది మౌంటైన్స్ అంటే 600 మీటర్స్ నుండి 1500 మీటర్స్లో వరకు యూ కెన్ సీ ద హైట్ ఆఫ్ దీస్ మౌంటైన్స్. And whereas what is the width of the శివాలిక్స్? వెస్ట్లోనేమో 50 కిలోమీటర్ వరకు కంప్లీట్లీ మనము ఈ యొక్క మౌంటైన్స్ చూడవచ్చు. ఈస్ట్లో ఇది తగ్గుకుంటూ పోతుంది, దట్ ఈస్ 15 కిలోమీటర్స్ వరకు. అండ్ హైట్ మనం చెప్పుకున్నాం, విడ్త్ మనం చెప్పేసుకున్నాం, అండ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ దీనిలో ఎన్నో ఉన్నాయి. ఈ శివాలిక్స్ ఏదైతే ఉందో ఇది పొట్వార్ ప్లాట్యూ నుండి బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. పొట్వార్ ప్లాట్యూ టు బ్రహ్మపుత్ర వ్యాలీ. ఇగో పొట్వార్ ప్లాట్యూ నుండి బ్రహ్మపుత్ర వ్యాలీ వరకు మనము ఈ యొక్క శివాలిక్ రేంజ్ చూడవచ్చు. అయితే ఇదేమంటారంటే ద వ్యాలీస్ లయింగ్ బిట్వీన్ శివాలిక్స్ అండ్ లెసర్ హిమాలయాస్ వీటి మధ్యలో ఏదైతే ప్లేన్ ఏరియా ఉందో ఇదేమో ఫర్ ఎగ్జాంపుల్ లెసర్ హిమాలయాస్ అనుకోండి, ఇదేమో శివాలిక్స్ అనుకోండి. ద వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో లయింగ్ బిట్వీన్ ద లెసర్ హిమాలయస్ అండ్ శివాలిక్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ దున్. వీటిని దున్ అంటారు. వెస్ట్లో, అది ఈస్ట్లో, ఇటు సైడ్ ఈస్ట్లో వీటిని దువార్ అంటారు. సో ఈ దున్ను కానీ దువార్ అంటే ఏంటి అంటే ద వ్యాలీస్ విచ్ ఆర్ లయింగ్ అంటే లోయర్, ద వ్యాలీస్ విచ్ ఆర్ లయింగ్ బిట్వీన్ లెస్సర్ హిమాలయస్ అండ్ శివాలిక్స్ దే ఆర్ కాల్డ్ యాజ్ దున్. ఇన్ ద వెస్ట్ అయితే దువార్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్ ద ఈస్ట్. సో ఫేమస్ దున్స్ ఏవి అంటే పాట్లీ దున్, పట్కై దున్ అంట, పట్కై దున్. అదేవిధంగా వీ కెన్ సీ హియర్ డెహ్రాడూన్, ఇక ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. So these are some of the famous, here you can also find number of famous hill stations in this region. Like you can see the Kulu Kangra, ikkada kuda Kulu Kangra and Manali, and even famous hill stations here in the Mismi Hills of Arunachal Pradesh and Shimla. These all comes under the Shivaliks only. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఏరియాలో వీ క్యాన్ సీ నెంబర్ ఆఫ్ హిల్స్ అన్నమాట. లైక్ మిష్మి హిల్స్ ఆఫ్ అస్సాం, కచర్ హిల్స్, తర్వాత నాగా హిల్స్, మనీ హిల్స్, మిజో హిల్స్, తీబా హిల్స్. సో ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే కంప్లీట్లీ కంటిన్యూస్ చైన్స్ ఆఫ్ మౌంటైన్స్లో ఉంటాయి. అండ్ ఇవి మౌంటైన్స్ కంప్లీట్ ఎట్లా ఉంటాయంటే ఈ విధంగా కన్సిస్టెంట్గా ఉంటుంది. సో దీస్ మౌంటైన్స్ యాక్ట్స్ యాజ్ ద హెయిర్ పిన్ బెల్ట్,
ఏ హెయిర్ పిన్ బెండ్ స్ట్రక్చర్ లైక్ లో ఉంటుంది మేడం. హెయిర్ పిన్ బెండ్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే, సో ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ బౌండరీ, ఇంటర్నేషనల్ బౌండరీగా యాక్ట్ చేస్తుంది. సో ఈ యొక్క మౌంటైన్స్ ఏవైతున్నాయో, ఈ మౌంటైన్స్ వల్ల ఈ చైనా నుంచి వెలువడే, రష్యా నుండి కానీ చైనా నుంచి కానీ వెలువడే ద ఎక్స్ట్రీమ్ కూల్నెస్ ఆర్ ఎక్స్ట్రీమ్ స్నోఫాల్ ఏదైతే ఉందో విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ఇండియా. అండ్ హూ ఈస్ అబ్స్ట్రక్టింగ్ దోస్ ఎక్స్ట్రీమ్ కూల్ wind, it is controlled by these Himalayas only. That is 3 లేయర్లు ఉన్నాయి. అది గ్రేటర్ హిమాలయాస్, లెసర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ వీటిని అడ్డుకుంటున్నాయి అన్నమాట. సో దట్ ద క్రాప్స్ క్యాన్ బి గ్రోన్ వెరీ నైస్లీ ఇన్ ఇండియా. ఓకే, ఎస్పెషల్ ఇన్ పంజాబ్ నుండి వెస్ట్ బెంగాల్ వరకు. ఒకవేళ హిమాలయాస్ లేకపోయింటే ఈ యొక్క చలికాలంలో ఈ చైనా నుంచి వచ్చే చల్లగాలులు ఏవైతే ఉన్నాయో అండ్ మంచు ఏదైతుందో వాటి వల్ల ఇక్కడ ఉన్న పంటలన్నీ కూడా నాశనం అవుతుంది. అండ్ ఈ ఏరియా ఏదైతుందో ఇక్కడ కంప్లీట్లీ వీ హ్యావ్ ఫౌండ్ ద హిమాలయాస్. ఈ హిమాలయాస్ ఎలా ఉన్నాయి, హెయిర్ పిన్ బెండ్స్ లైక్ స్ట్రక్చర్లో ఉన్నాయి. ఇది ఏ సైడ్ ఉంది, ఈస్ట్ సైడ్లో ఉంది. ఈస్ట్లో ఉంది కాబట్టి హిందీలో వీటిని పూరబ్ అంటారు. పూరబ్ అంటే ఈస్ట్, పూరబ్ అనేది ఈస్ట్. అందుకే ఈ మౌంటైన్స్ని పూర్వాంచల్ అంటారు, పూర్వాంచల్ మౌంటైన్స్. ఓకేనా, ఈ టాపిక్లో మనము ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ గురించి మాట్లాడదాం. ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఇదంతా ఈ ఏరియా. మరి అదేవిధంగా అస్సాం వ్యాలీస్ ఏవైతున్నాయో ఆల్ దీస్ కమ్స్ అండర్ ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ అండ్ బ్రహ్మపుత్ర వ్యాలీ. Okay, so this all about we'll try to understand. Generally, if you see these ఈ యొక్క ప్లేన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో జనరల్ ఇట్ హ్యాస్ బిన్ డివైడ్ టు 3 parts. ఓకే, అవి వచ్చేసి ఫస్ట్ పార్ట్ ఏమో వెస్టర్న్ పార్ట్, ఇదో పంజాబ్ అండ్ హర్యానా ఏదైతుందో దిస్ కమ్స్ అండర్ వెస్టర్న్ పార్ట్. అండ్ ద సెంట్రల్ పార్ట్ ఏదైతుందో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ 1 2 3 4 దిస్ ఏరియా కమ్స్ అండర్ సెంట్రల్ పార్ట్. అండ్ ఈస్టర్న్ పార్ట్ అస్సాం వ్యాలీస్ వస్తాయి అనమాట. ఓకే, లైక్ దిస్ ఈస్ పంజాబ్ అండ్ హర్యానా, సెంట్రల్ పార్ట్ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ బీహార్, వెస్ట్ బెంగాల్. అండ్ ఇదేమో ఈస్టర్న్ పార్ట్, సారీ ఈస్టర్న్ పార్ట్ is Assam valleys of Assam. So these are the 3 main parts of Indo-Gangetic plains. Now if you see that here you can find idemo river Indus and వీటికి కొన్ని ఉపనదులు ఉన్నాయి అంటే tributaries like Jhelum, Chenab, Ravi, Beas and Satluj. These are the 5 tributaries of the river Indus. అయితే దీంట్లో మ్యాక్సిమం పోర్షన్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ ఫ్లోస్ ఇన్ టు పాకిస్తాన్. మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ విల్ ఫ్లో టువర్డ్స్ పాకిస్తాన్ అండ్ ఓన్లీ అ మైనర్ పోర్షన్ ఈజ్ రిమైన్డ్ ఇన్ ఇండియా, దట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. ఓకే, దిస్ వెస్టర్న్ పార్ట్, దిస్ పంజాబ్ అండ్ హర్యానా వెస్టర్న్ పార్ట్ ఏదైతే ఉందో దిస్ హ్యాస్ దోఆబ్ feature. Doab feature. What is Doab feature? Doab feature is nothing but this land is very fertile. This land is very very fertile. Why the land is very fertile? ఎందుకు ఈ భూమి ఇంత సారవంతంగా ఉందంటే బికాస్ ఇక్కడ కంటిన్యూస్గా 5 రివర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ జీలం, ఇది చెనాబ్, ఇది రవి, ఇది బిఎస్ నది అండ్ ఇది సత్లెజ్. ఓకే, సో ఇలా ఈ రివర్ ఉన్నాయి. ఓకే, ఈ 2 రివర్స్ మధ్యలో ఈ ల్యాండ్, దిస్ ఏరియా ఇస్ ల్యాండ్. ఈ 2 రివర్ మధ్యలో మళ్ళీ ల్యాండ్, ఈ 2 రివర్ మధ్యలో ల్యాండ్ ఉంటుంది అండ్ హియర్ ఆల్సో. సో ఫ్రమ్ దిస్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ ద ల్యాండ్ లయింగ్ బిట్వీన్ ద 2 రివర్స్, ద ల్యాండ్ లయింగ్ బిట్వీన్ ద 2 రివర్స్ ఈస్ కాల్డ్ దోఆబ్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? దోఆబ్ అంటారు. ద ల్యాండ్ లయింగ్ బిట్వీన్ ద 2 రివర్స్ ఈస్ కాల్డ్ వాట్? దోఆబ్. ఈ భూమి ఎలా ఉంటుంది? చాలా సారవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క భూమి అనేది ఈ నదుల ద్వారానే ఏర్పడ్డది డ్యూ టు సెడిమెంట్స్ అండ్ పెబుల్స్ ద్వారా. సో దట్స్ వై దిస్ ల్యాండ్ ఈస్ వెరీ ఫర్టైల్. అండర్స్టూడ్ మా వాట్ ఈస్ దోఆబ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 2 marks.
చాలా ఇంపార్టెంట్ ఇది బోర్డ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కూడా. ఓకే రైట్. అండ్ నో ఇఫ్ యు టేక్ సెంట్రల్ పార్ట్, now central part ఏవి వస్తాయి? ఉత్తరప్రదేశ్ వచ్చింది, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్. సి ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్, దీస్ ఆర్ ద 4 major parts which comes under central part. Okay, so here what happens actually, here you can find some of the important rivers, like this is Ganga. Okay, this is Ganga river, and ikkada Delhi nunchi varaku votadi Yamuna river, paina Ghagara, and this is Gomati. These are some of the important rivers, and here you can find Kosi river, Son, Betwa, ila konni different types of rivers unnai anamata. So generally this central part extends from, especially this central part extends from Ghaggar to Teesta, up to Teesta. And you know that here this area is, why it is highly populated. Question వస్తుంది దీని మీద, ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్ ఎందుకు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది? బికాస్ నెంబర్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి, అండ్ దీస్ రివర్స్ వాట్ దే ఆర్ బ్రింగింగ్ సెడిమెంట్స్ తీసుకొస్తుందా లేదా, మొత్తం మట్టి గిట్టి అంతా తీసుకొస్తుంది. సో యునో దిస్ హ్యాపెండ్, the river started bringing large number of sediments since thousands of years ago. Okay, before that this area was completely a shallow basin. Okay, లోయ లాగా ఉండే, కానీ హిమాలయాస్ నుంచి మొత్తం రివర్స్, ఆ రివర్స్ తో పాటు మట్టి, all the sediments and debris, everything are brought up and they were filled this shallow basin. ఈ shallow basin మొత్తం కూడా ఫిల్ అవ్వడం వల్ల ఈ ఏరియా కంప్లీట్లీ ఇలా వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫర్టైల్ ల్యాండ్ గా మారింది. అండ్ రివర్ అనేది ఫస్ట్ చాలా పెద్దగా ఉండి ఇప్పుడు ఇంతే అయిపోయింది. రివర్ లైక్ రివర్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రివర్ గంగా రివర్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సెంట్రల్ పార్ట్. ఓకే, సో లైక్ వీ హ్యావ్ కవర్డ్ అబౌట్ ద సెంట్రల్ పార్ట్ అండ్ ద రివర్స్ ఫ్లోయింగ్ ఇన్ ద సెంట్రల్ పార్ట్. అండ్ నౌ నెక్స్ట్ వన్ ఈస్ ఈస్టర్న్ పార్ట్. ఈస్టర్న్ పార్ట్. సో this area comes under eastern part, and from here the river Brahmaputra flows. Which river flows? Brahmaputra. Okay, so this river brings along with it all the sediments and debris. Sediments, pebbles and debris are brought along with it. Sediments, pebbles and debris అంటే ఏంటో, రాళ్ళు రప్పలు తర్వాత ఇలాంటి మట్టి అదంతా కూడా తీసుకొస్తాం. So these are number of mountains you can find here. Large number of mountains are formed, and these mountains, when the river flows through this region, from the mountains, what it comes, all the pebbles and also sediments are brought. అంటే మట్టి కూడా తీసుకొస్తుంది. ఎస్, ఫ్లో ఆఫ్ రివర్ ఉన్నప్పుడు మట్టి, రాళ్ళు అవన్నీ కూడా ఈ యొక్క హిమాలయస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కిందికి తీసుకొస్తుంది. అయితే ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ది వాటర్ ఉన్నంత వరకు ఈ రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటర్తో మూవ్ అవుతుంటాయి. కానీ ఎప్పుడైతే స్పీడ్ ఆఫ్ ది వాటర్ తగ్గుతుందో ఆ టైంలో ఈ రాళ్ళన్నీ కూడా ఒకటి దగ్గర డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో దీస్ sediments, debris and pebbles, they'll deposit at the width of 8 to 16 kilometers. ఇక్కడ 8 కిలోమీటర్ నుండి 16 కిలోమీటర్స్ వరకు కూడా ఈ రాళ్ళను డిపాజిట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ డిపాజిట్ చేసిందా? ఎందుకంటే ఫ్లో ఆఫ్ ది వాటర్ అనేది తగ్గిపోతుంది. ఈ వరకు ఈ ఫ్లో ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోయింది. ఓకే, ఇప్పుడు ప్రెషర్ ఉన్నంత వరకు కదా రాళ్ళను కూడా దొబ్బేది. ఇప్పుడు వాటర్ యొక్క ప్రెషర్ తగ్గిపోయింది యాజ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ప్లేన్ రీజియన్. పైన నుంచి వచ్చేటప్పుడు దూసుకొని వస్తాయి అన్నమాట, ఎందుకంటే స్లాండింగ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి. కానీ ఈ ప్లేన్ ఏరియా ఉండడం వల్ల ఏమైందంటే స్పీడ్ ఆఫ్ ది వాటర్ తగ్గిపోవడం వల్ల ఆ రాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో అక్కడనే ఉండిపోతాయి. ఓకే, ఇలా జరుగుతుంది. అండ్ అలా కొన్ని వందల కిలోమీటర్ దూరం ప్రయాణం చేసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ ఫ్లో కూడా తగ్గిపోవడం వల్ల వాటర్ కూడా మెల్లగా అవుతుంది. ఈ వాటర్ ఎట్లా అవుతాయంటే ఈ రాళ్ళ మధ్య నుంచి పోతుంటాయి. సో డిపాజిటింగ్ ద సెడిమెంట్స్ అండ్ పెబుల్స్ అండ్ గ్రేవల్స్ at 8 to 16 kilometers is called as bhabar. Very important for 2 marks. What is bhabar? The deposition of sediments and pebbles
at a width of 8 to 16 kilometers. At a width of 8 to 16 kilometers is called as bhabar. Generally, bhabar are porous in nature. Enduku porous in nature? Because they are traveling in between the stones and rocks. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోడ ఉంది, ఈ గోడ లోపల నుంచి నీళ్ళు పోతాయా లేదా ఆడ నుంచి బయట ఉన్న నీళ్ళు లోపలికి వస్తాయా? రావు, ఎందుకంటే సిమెంట్ తోటి కట్టి ఉంది. దే ఆర్ నాట్ పోరస్. ఓకే, వీటికి చిన్న చిన్న రంధ్రాలు లేవు, దాన్ని రాళ్ళు. ఓకే, ఆ రాళ్ళని మనం ఒకటి దగ్గర పెట్టినాం అనుకో, దానికి వెళ్ళి నీళ్ళు వస్తే పోతాయా? పోవా, బరాబర్ పోతాయి. సో దట్స్ వై ద బాబర్ ఆర్ పోరస్ ఇన్ నేచర్. ఓకే, అండ్ ఈ రాళ్ళు ఈ యొక్క నీళ్ళు అనేవి కంటిన్యూస్గా ముందరికి ఫ్లో అయిన తర్వాత ఏమవుతుంది అంటే అక్కడ దాని వాటర్ యొక్క స్పీడ్ కంప్లీట్లీ తగ్గిపోతుంది. వాటర్ యొక్క స్పీడ్ కంప్లీట్లీ తగ్గిపోవడంతో అది ఏమవుతుందంటే ఆ నీళ్ళు అనేవి ఒకటే దగ్గర జమ అవుతాయి అనమాట, ఆ భూమి లోపలికి వెళ్ళిపోతుంటాయి. కన్సిస్టెంట్గా వాటర్ భూమి లోపలికి వెళ్ళి 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 ఆ యొక్క ఏరియా మొత్తం కూడా ఎలా అవుతుంది అంటే కంప్లీట్లీ ఉబిలం లాగా తయారవుతుంది. ఓకే, అలాంటి ఉబిలం ప్రాంతాన్ని ఏమంటామంటే స్వాంపీ అండ్ మార్షీ రీజన్ అని అంటారు ఇంగ్లీష్లో. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ అని చెప్తారు. ద స్వాంపీ అండ్ మార్షీ రీజన్ని ఏమంటామంటే ఈ ఏరియా, ఈ నీళ్ళన్నీ కూడా ఒకటి దగ్గర ఉండిపోయినాయి కాబట్టి స్వాంపీ అండ్ మార్షీ రీజన్ ఇస్ కాల్డ్ యాజ్ టెరైన్. వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్ ఆల్సో. సో దీంట్లో టూ ఇంపార్టెంట్ టాపిక్స్, ఒకటి భావర్ అంటే ఏంది, రెండోది టెరై అంటే ఏంది. ఓకే, సో యాజ్ అ వాటర్, వాట్ ఈస్ టెరై? యాజ్ ద ఫ్లో ఆఫ్ వాటర్ డిక్రీజెస్, ద వాటర్ will move slowly into the land. Okay, and it penetrates into the ground and slowly as huge amount of water will penetrate out. అప్పుడు ఏమైతే ఆ ఏరియా మొత్తం కూడా పచ్చిగా అయిపోతుంది అండ్ బుర్జగా మారిపోతుంది. అండ్ అలాంటి ప్రాంతాన్ని స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ అంటారు. అండ్ దట్ స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ ఈస్ కాల్డ్ యాజ్ టెరై. ఓకే, ఇస్ దట్ క్లియర్? మా భాబర్ గురించి చెప్పిన అండ్ టెరై గురించి. సో ఈ విధంగా ఉంటుంది మొత్తం ద ఈస్టర్న్ పార్ట్. జనరల్ యూ కెన్ ఫైండ్ హియర్. కానీ ఇవాళ ఆ ఏరియాలో మొత్తం కూడా ఆ ఏరియా మొత్తం గట్టి పడిపోయింది అనమాట. ఇప్పుడు ఆ రీజియన్లో వాళ్ళు పంటలు పండిస్తారు ఎస్పెషల్లీ. ఓకే, నౌ దట్ రీజియన్ హ్యాస్ కంప్లీట్ టర్న్ ఇంటూ ఎ ల్యాండ్. ఆ యొక్క బుర్జా ఉన్న ఏరియా. అండ్ ఇప్పుడు మరీ అంత ఎక్కువ మొత్తంలో స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ అయితే లేదు. బట్ అట్ ద బిగినింగ్ అరౌండ్ 1940-50లో వీ హ్యావ్ సీన్ దట్ ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ ఈస్ కంప్లీట్లీ వీ క్యాన్ సీ ఇన్ దట్ ఏరియా విచ్ ఇస్ కాల్డ్ టెరై. Okay, we understood about the Indo-Gangetic Plain. Now we'll try to understand about the Peninsular Plateau. And the Peninsular Plateau in India, we have three major plateaus. Vachesi first one Malwa Plateau, రెండోది Chota Nagpur Plateau, and మూడోది Deccan Plateau. Okay, so ఈ Deccan Plateau, Malwa Plateau and Chota Nagpur Plateau ఎక్కడెక్కడ ఉన్నాయి and what are the features of it, we'll try to understand about this. Okay, right. Chota Nagpur Plateau has large number of mineral resources, especially మినరల్ రిసోర్సెస్ ఎక్కువ ఇక్కడ. అండ్ లైక్ ఇక్కడ మనము మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ రిసోర్సెస్ కూడా చూడవచ్చు. మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ రిసోర్సెస్ ఆల్సో వీ కెన్ ఫైండ్ వేర్ ఇన్ Chota Nagpur Plateau, and this is Malwa Plateau and this is Deccan Plateau. Above the Narmada River we find the Malwa Plateau, and below the Narmada River which plateau is located? Deccan Plateau, మన ఉన్న ప్రాంతమే. ఓకే, సో ఈ డెక్కన్ ప్లాటూ ఏదైతే ఉందో జనరల్ ఇఫ్ యూ సీ దట్ ఇట్ ఈస్ బిలో ద సత్పురా రేంజ్. సత్పురా రేంజ్ ఏడు ఉంటే ఈ ఏరియాలో మధ్యప్రదేశ్లో ఉంటుంది ఈ ఏరియా. ఓకే, అండ్ ఇఫ్ యూ సీ దట్ హియర్ ఇటు సైడ్ ఏమో కైమూర్ రేంజ్, మైకల్ రేంజ్, మహాదేవో హిల్స్. కైమూర్ రేంజ్, మైకల్ రేంజ్, మహాదేవో హిల్స్, పైననేమో సత్పురా రేంజ్. అండ్ ఇటు సైడ్ మనం చూస్తే మనము నల్లమల్ల అడవులు, శేషాచలం, భద్రాచలం, దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, అవి మరీ అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ ఏం కావు కానీ హిల్స్, జనరలీ హిల్స్ అనమాట అవి. సో జనరలీ దిస్ ఈజ్ అ ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ ఏరియా. ఓకే, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ టువర్డ్స్ ద సౌత్ ఆఫ్ రివర్ నర్మదా. ఓకే, అండ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఆన్ ద వెస్ట్, ఇట్ ఈస్ బౌండెడ్ బై ద వెస్టర్న్ ఘాట్స్, and in the east it is bounded by the eastern ghats, and it is covered by the number of mountains in the west, east and north లో మనం చూసుకున్నాం ఇది సత్పురా రేంజ్, ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ లైక్ నల్లమల్లాస్, ఓకే, శేషాచలం, పాలకొండాస్, ఇలా డిఫరెంట్ ఈ యొక్క మౌంటైన్ పేర్స్ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి అన్నమాట ఇట్ సైడ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ డెక్కన్ ప్లాట్యూ. జనరలీ ఇఫ్ యూ సీ దట్ in the south it is embedded or in the south
ఇట్ ఈస్ ఎంబైడెడ్ బై ది నీలగిరి హిల్స్. ఓకేనా? సో ఈ విధంగా ఈ యొక్క డెక్కన్ ప్లాట్యూ గురించి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం. ఓకే, దిస్ డెక్కన్ ప్లాట్యూ కన్సిస్ట్ ఆఫ్ ఓల్డ్ క్రిస్టలిన్, హార్డ్ ఇగ్నియస్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్ కూడా ఉంటాయి అన్నమాట దీంట్లో. ఓకే, అండ్ గణిట్రాలు కూడా ఇక్కడనే దొరుకుతాయి ఈ యొక్క డెక్కన్ ప్లాట్యూ ఎస్పెషల్లీ. సో దిస్ ఆల్ అబౌట్ పెనిన్సులర్ ప్లాట్యూ. అండ్ నెక్స్ట్ విల్ ట్రై పెనిన్సులర్ ప్లాట్యూ అయిపోయింది. నెక్స్ట్ డెజర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది రాజస్థాన్లో ఉన్న డెజర్ట్. ఈ డెజర్ట్ ఏదో టువర్డ్స్ వెస్ట్ పార్ట్ ఎక్కువ మొత్తంలో డెజర్ట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ, 100 to 150 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ మాత్రమే ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ ఒకటే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, అది కూడా వర్షాకాలంలో మాత్రమే. ఆ యొక్క రివర్ పేరు లూనీ రివర్. ఓకే, అండ్ హౌ మెనీ మిలీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అంటే 100 నుంచి 150 millimeters ఆఫ్ రెయిన్ఫాల్ మాత్రమే మనము చూడవచ్చు ఈ యొక్క రాజస్థాన్లో. అండ్ ఇక్కడ ఒక కెనల్ కూడా ఉంది. ఓకే, కెనల్, ఆ కెనల్ పేరు ఇందిరాగాంధీ కెనల్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కెనల్? ఇందిరాగాంధీ కెనల్. ఓకేనా? అండ్ దిస్ ఇందిరాగాంధీ కెనల్, ద లెంత్ ఆఫ్ దిస్ కెనల్ is 650 kilometers. అండ్ ఈడ పంజాబ్ నుంచి దీన్ని తీసుకుంటారు అనమాట, ఫ్రమ్ సట్లెజ్ రివర్. ఇక్కడ నుంచి కంప్లీట్ జైపూర్ వరకు దిస్ కెనల్ యూ కెన్ సీ ద ఫ్లో ఆఫ్ కెనల్. అండ్ ఈ యొక్క కెనల్ వల్లనే యూ కెన్ సీ దట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఏరియా విల్ బి ఇరిగేటెడ్ ఇన్ రాజస్థాన్. అండ్ వాట్ టైప్ ఆఫ్ యానిమల్స్ విల్ ఫైండ్ హియర్ ఇన్ రాజస్థాన్? మా మీకు ఐడియా ఉందా లేదా? ఎస్, క్యామెల్స్ ఉంటాయి. క్యామెల్స్ ఒకటే కాదు, బట్ దే విల్ రియర్ ద యానిమల్స్ లైక్ కౌస్, బఫెలోస్ అండ్ ఎస్పెషల్లీ ద గోట్స్ ఆర్ ఆల్సో రియర్డ్ బై దీస్ పీపుల్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, ఈ విధంగా ఉంటుంది లైక్ అబౌట్ ద డెజర్ట్, ద ఓన్లీ డెజర్ట్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ లైక్ ద కోస్టల్ ప్లేన్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది కోస్టల్ ప్లేన్స్ అనమాట. ఈ కోస్టల్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు గుడ్డలూరు, ఈడు వరకు మనం చూస్తే ఈడ నీలగిరీస్ ఇన్ ద సౌత్ నుండి ఈడు వరకు లైక్ గుజరాత్ వరకు చూస్తే, లేదా మహారాష్ట్ర వరకు చూస్తే, దిస్ ఇస్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. ఓకే, సో ద మహారాష్ట్ర దగ్గర ఉన్న కోస్టల్ ప్లేన్ ఏమంటారంటే కొన్కాన్ కోస్ట్ అంటారు. మహారాష్ట్ర అండ్ గోవా రెండు కలిపి కొన్కాన్ కోస్ట్. కర్ణాటక దగ్గర కెనరా కోస్ట్ అంటారు, కెనరా కోస్ట్. అండ్ కేరళ దగ్గర ఉన్నది మలబార్ కోస్ట్. అండ్ ఇటు సైడ్ ఉన్నది ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్, లైక్ ఫ్రమ్ ఒడిస్సా, ఈ ఏరియా నుండి తమిళనాడు వరకు చూస్తే ఒడిస్సాలో ఉన్నది ఉత్కల్ కోస్ట్, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది సర్కార్ కోస్ట్, అండ్ తమిళనాడులో కోరమండల్ కోస్ట్. ఈ కోస్టల్ ఏరియా గురించి ఖచ్చితంగా అడుగుతారు. రైట్ అబౌట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ అండ్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. అయితే ఈ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఏదైతే ఉందో ఇది చాలా నేరో ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే మౌంటైన్స్ ఉంటాయి, కంప్లీట్గా కంటిన్యూస్ చైన్స్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటుంది. అండ్ ఈ ఏరియా విడ్త్ అనేది తక్కువ ఉంటుంది ఇక్కడ. ఓకే, అండ్ మొత్తం రివర్స్ కూడా ఎక్కడ నుంచి ఫ్లో అవుతాయి? ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్స్ నుండి ఈస్టర్న్ ఘాట్స్కి ఫ్లో అవుతాయి మొత్తం రివర్స్ అన్ని కూడా. ఓకే, అండ్ లైక్ ఇది గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది రివర్స్ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ వెస్టర్న్ ఘాట్ నుండి ఈస్టర్న్ ఘాట్. ఓకే, అండ్ ఈ రివర్స్ మొత్తం కూడా ఇక్కడ ఫ్లో అవుతాయి కాబట్టి ఈ ఏరియా వెస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఏవైతున్నాయో చాలా ఫర్టైల్ ఉంటాయి వన్ కంపేర్ టు ద వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. ఈ యొక్క ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్స్ ఏవైతున్నాయో చాలా ఫర్టైల్గా ఉంటాయి వన్ కంపేర్ టు వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. ఓకే, ఎందుకంటే రివర్స్ మొత్తం ఇక్కడే ఫ్లో అవుతున్నాయి కదా. సో అవన్నీ ఏం తీసుకుపోతాయి? డెబ్రీ, సెడిమెంట్స్ అవన్నీ కూడా తీసుకుపోతాయి కాబట్టి ఈ ఏరియా ఈ భూమి చాలా సారవంతంగా ఉంటుంది. అండ్ దానికి తోడు ఈ యొక్క ఏరియా అనేది ఈ యొక్క రివర్స్ ద్వారానే ఫామ్ అయింది. అందుకే ఆ యొక్క ప్రాంతాలను డెల్టాయిక్ రీజన్ అంటారు. వై దే ఆర్ కాల్డ్ డెల్టాయిక్ రీజన్? బికాస్ దిస్ ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఈస్ కంప్లీట్లీ ఫార్మ్డ్ బై రివర్స్ ఓన్లీ. ఓకే, దట్స్ వై దే ఆర్ వెరీ వెరీ ఫర్టైల్. అండ్ ఇక్కడ ఏం పండించినా కూడా బంగారం పండినట్టే ఉంటుంది. ఓకే, లైక్ బాస్మతి రైస్ ఇలాంటివన్నీ. తెలంగాణలో అట్లా లేదు, ఎందుకంటే మనం చాలా ప్లాట్యూలో ఉన్నాం కాబట్టి. దే ఆర్ నియర్ టు ద కోస్టల్ ప్లేన్ అండ్ ఆల్ ద రివర్స్ ఫ్లోస్ ఫ్రమ్ ఆంధ్ర ఓన్లీ కాబట్టి. సో ఇక్కడ ఈ ఏరియా జర మంచిగా సారవంతంగా ఉంటుంది ఈ భూమి. అండ్ ఇక్కడ ఫ్లో అయితే కూడా ఈ యొక్క వెస్టర్న్ కోస్టల్ ప్లేన్లో ఫ్లో అయితే కూడా చిన్న చిన్న రివర్స్ మాత్రమే, స్ట్రీమ్స్
అలాంటి ఫ్లో అవుతాయి కాబట్టి ఈ ఏరియా అంత ఫర్టైల్ ఉండదు ఎంతైతే వెస్టర్న్ కోస్టల్ ప్లేన్ ఉంటుందో. అండ్ ఇక్కడ ఈ మౌంటైన్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి, ప్యాసేజ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, చిన్న ప్యాసేజ్. కానీ ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ప్యాసేజెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే దిస్ ఈస్ ఘాట్స్, ఇవన్నీ ఘాట్స్ అనమాట. దీస్ ఆర్ ద ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఇవి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ మౌంటైన్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అంటే ఆన్ అండ్ యావరేజ్గా తీసుకుంటే వెస్టర్న్ ఘాట్స్లో 2000 మీటర్లు ఉంటుంది మినిమం ఒక్కొక్క మౌంటైన్. ఆన్ అండ్ యావరేజ్ ఇవి 2000 మీటర్స్ ఉంటుంది. కానీ ఇటు సైడ్ అట్లా లేకుంటుంది, 900 నుంచి 1100 మీటర్స్ మధ్యలో ఉంటాయి ఏవి ఈస్టర్న్ ఘాట్ మౌంటైన్స్. ఓకే, అండ్ అన్నిటికన్నా పెద్ద మౌంటైన్ ఏది అంటే ఈ యొక్క వెస్టర్న్ ఘాట్లో అది దొద్దబెట్ట. పేరు గుర్తుపెట్టుకోండి, మీకు పార్ట్ బిలో వస్తుంది. దొద్దబెట్ట హైట్ 2637 మీటర్స్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దొద్దబెట్ట? 2637 మీటర్స్. అదే అండ్ ఇక్కడ ఈ ఏరియాలోనే మనం చూడొచ్చు అనైముడి, ఈ అన్నమల హిల్స్, ఇది కూడా వెస్టర్న్ ఘాట్లోనే ఉంది. అండ్ హైట్ ఎంత ఉందంటే 2695 మీటర్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ కేరళలో ఉంది అన్నమల హిల్స్. ఆ యొక్క అన్నిటికన్నా పెద్ద పీక్ ఏదైనా ఉంది అంటే పీక్ అంటే హైట్, అది అనైముడి. అండ్ ఇట్స్ హైట్ ఇస్ 2695 మీటర్స్. చాలామంది అయ్యప్ప స్వామి వాళ్ళు ఇక్కడ అనైముడి గుడికి, అనైముడి పర్వతాల్లోనే వెళ్తారు, గుట్టల్లోనే వెళ్తారు. ఓకే, సో ఇక్కడనే వెళ్ళి అక్కడ వాళ్ళు పూజ చేస్తారు, లైక్ దేవుని దర్శనం చేసుకుంటారు. సో అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా మొత్తంలో. కానీ ఇఫ్ యూ ఆస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్ అంటే దొద్దబెట్ట. ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా మొత్తంలోని హైయెస్ట్ పీక్ ఏదైనా ఉందంటే అది అనైముడి. ఓకే, అదే ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏది అంటే లైక్ వీ కెన్ సీ ఇక్కడ ఉంటుంది చింతపల్లి దగ్గర. ద హైట్ ఆఫ్ ద మౌంటైన్ ఈస్ 1680 మీటర్స్. ఓకే, ఏది వాట్ ఈస్ దిస్ నేమ్? అరోమకొండ. ద హైట్ ఆఫ్ ది అరోమకొండ ఎంత? 1680 మీటర్స్. ఇది ఈస్టర్న్ ఘాట్లో. దిస్ ఇస్ ద హైయెస్ట్ పీక్ ఈస్టర్న్ ఘాట్లో. అదే వెస్టర్న్ ఘాట్లో హైయెస్ట్ పీక్ ఏది? దొద్దబెట్ట. సౌత్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ పీక్ ఏది? అనైముడి. అర్థమైందా? రైట్. సో ఇట్లా ఉంటుంది అనమాట మొత్తం ఈస్టర్న్ కోస్టల్ ప్లేన్ అండ్ వెస్టర్న్ కోస్టల్ ప్లేన్. దీంట్లో ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నౌ ద ఫైనల్ టాపిక్ కెన్ టేక్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్. నెక్స్ట్ టాపిక్ ఐలాండ్స్. మన దగ్గర 2 ఐలాండ్స్ ఉన్నాయి, ఒకటి లక్షద్వీప్ ఐలాండ్స్ అండ్ ఇంకోటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతున్నాయో దీంట్లో నర్కన్ డ్యామ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్ ఏవైతున్నాయో ఈ 2 ఐలాండ్స్ ఏమో వాల్కానిక్ ద్వారా ఫామ్ అయింది అనమాట, వాల్కానిక్ ఒరిజిన్స్ ఇవి. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మనం మయన్మార్ చూడవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉంటాయి. ఓకే, ఈ మౌంటైన్స్ పేరు వాళ్ళ అక్కడ అర్కన్ యోమా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నేను అరోమకొండ అని చెప్పిన. హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్ అది అరోమకొండ. అండ్ మయన్మార్లో దీస్ మౌంటైన్స్ ఆర్ కాల్డ్ అస్ అర్కన్ యోమా. అండ్ ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్గా ఈడు వరకు వచ్చి లాస్ట్కి ఏమైపోయినాయంటే కొన్ని చిన్న మౌంటైన్స్ ఉండడం వల్ల అవి సముద్రం వెళ్ళిపోయాయి. దే ఆర్ డ్రౌన్ అండర్ ద ఓషన్. ఓకే, ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. అండ్ ఫైనలీ అగైన్ మళ్ళీ పైనకి వచ్చినాయి. ఓకే, అండ్ పైనకి వచ్చినాయి ఈడు వరకు ఉన్నాయి మౌంటైన్స్. యాక్చువల్లీ దే ఆర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది విచ్ మౌంటైన్స్? అర్కన్ యోమా. అండ్ దిస్ అర్కన్ యోమా ఎక్కడిది? ఏ కంట్రీది? ఏ కంట్రీ మౌంటైన్స్? మయన్మార్. ఓకేనా? సో దిస్ నర్కన్ డ్యామ్ అండ్ ఇక్కడ నర్కన్ డ్యామ్ అండ్ బ్యారన్ ఐలాండ్స్ ఏవైతున్నాయో బ్యారన్ ఐలాండ్స్ దే ఆర్ ఆఫ్ వాల్కానిక్ ఒరిజిన్. ఓకే, అండ్ యాక్చువల్లీ ఇక్కడ ఒక ఇటు సైడ్ కంప్లీట్లీ ఈ సైడ్లో ఇందిరా పాయింట్ చాలా ఇంపార్టెంట్ మ్యాప్ పాయింటింగ్. ఇందిరా పాయింట్ అని చెప్పి. ఓకే, ఇందిరా పాయింట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ పార్ట్ అయింది యాక్చువల్లీ. కాకపోతే 2004లో ఏమైందంటే సునామీ వచ్చింది. అప్పట్లో సునామీ వచ్చింది 2004లో. ఆ సునామీ తోటి ఏమైందంటే ఎంతోమంది ప్రాణ నష్టం, అదేవిధంగా చాలా ఐలాండ్సే సముద్రంలో మునిగిపోయినాయి. అండ్ ప్రపంచం మొత్తంలో దాంట్లోనే ఈ యొక్క ఇందిరా పాయింట్ 2004లో మునిగిపోయింది.
Okay, so very important this one, map pointing need to sign. Okay, and this Andaman and Nicobar Island, once it was during the Britishers, it was used as the jail anamata, one of the most isolated jail. It was a చాలా మంది our national leaders were also sent into the Andaman and Nicobar Islands. So this is all about Andaman and Nicobar Islands. Okay, these Andaman and Nicobar Islands are the extension of which mountains, ma? Which are located in Myanmar. These mountains name Arkan Yoma, right? మర్చిపోవద్దు. అండ్ దిస్ ఇస్ ఈస్టర్న్ ఘాట్లో ఉన్న హైయెస్ట్ పీక్ ఏది? అరోమా కొండ. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్? 1680 meters. అండ్ ఇప్పుడు లక్షద్వీప్ ఐలాండ్ చూస్తే టోటల్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్ ఏదైతే ఉందో అది 32 స్క్వేర్ కిలోమీటర్ మాత్రమే. ఓకే, అండ్ ఇట్ ఈస్ యునో చాలా ఫేమస్ అనమాట. మొన్న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెళ్ళినప్పుడు ఇది ఈ యొక్క లక్షద్వీప్ ఐలాండ్స్ చాలా ఫేమస్ అయిపోయినాయి. ఇక్కడ చాలా మంది స్కూబా డైవింగ్ చేయడానికి and to spend their leisure time also they'll go to Lakshadweep Islands. Okay, and ikkada manaku chala different types of varieties of flora and fauna is also found. Different types of flora and fauna is also found. Flora ante flowers, plants, trees. Okay, fauna means animals, like you can see ikkada chala different types of lizards, reptiles like snakes, green color, different color snakes are also found there, and you can also find elephants even. So these are different things are also found in the Lakshadweep Islands. Okay, so it's a beauty of nature here, and ikkada scuba diving kuda chesaru. And this island is mainly formed due to coral reef region. Coral reef చూడడానికి ఆ స్కూబా డైవింగ్ చేసి ఆ యొక్క the microorganisms ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళ మీద అవి అలాగే ఉండిపోయి మంచిగా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనబడతాయి అన్నమాట. సో వాటిని కోరల్ రీఫ్ అంటారు. Okay, so this is all about like Lakshadweep Islands. What is the total square kilometer of this Lakshadweep Island, ma? 32 square kilometer. Okay, now I'll ask some questions regarding this and give me the answer. How many parallel ranges are there of Himalayas? 3 parallel ranges: Greater Himalayas, Lesser Himalayas or Middle Himalayas, and Shivaliks. Height of the Greater Himalayas 6100 meters. Height of the lower Himalayas 3700 to 4500 meters. Only 5050 meters కూడా ఉన్నాయి మనం చూసినాం. And the height of Shivaliks around 600 to 1100 and 900 meters వరకు ఉంటాయి. Okay, and what is a dun లేదా duar? Dun is nothing but the valleys lying between lesser Himalayas and Shivaliks. Lesser Himalaya మరియు Shivalik మధ్యలో ఏవైతే లోయలు ఉన్నాయో ఆ వాటిని ఏమంటామంటే దున్స్ అంటాం వెస్ట్లో, అండ్ ఈస్ట్లోనేమో దువార్ అంటాం, ఈస్ట్ ఇటు సైడ్ అరుణాచల్ ప్రదేశ్ సైడ్. ఓకే, సో హీల్ ఆస్క్ యూ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దున్ ఆర్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దున్ అన్నప్పుడు యూ హవ్ ట్రైడ్ పాట్లీ దున్, పట్కై దున్, అండ్ ఎస్పెషల్లీ దెహ్రాదూన్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. చూడండి. ఓకే, సో ఇండో గ్యాంగ్టిక్ ప్లేన్లో బాబర్ గురించి అడుగుతాడు అండ్ టెరై. వాట్ ఈస్ బాబర్ అంటే బాబర్ ఈస్ పోరస్ ఇన్ నేచర్. What is Bhabar and adute? Bhabar is porous in nature, and generally whatever the sediments which are brought up into the Assam Valley, so they will spread up to 8 to 16 kilometers width. What other things are brought? Like sediments, gravels, pebbles, all those things are brought in water, and they spread up to how many kilometers? 8 to 16 kilometers. Okay, until unless the force of water is there, the pebbles will move forward. అని ఎట్లయితే పెబుల్స్ యొక్క ఫోర్స్ యొక్క వాటర్ తగ్గిందనుకో పెబుల్స్ అక్కడనే స్టిల్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ వాటి మధ్య నుంచే వాటర్ పోతుంది కాబట్టి బాబర్ ఇస్ పోరస్ ఇన్ నేచర్ అని చెప్పి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ టెరై? టెరై అంటే ఏంటి? లైక్ ద స్వాంపీ అండ్ మార్షీ రీజియన్ ఈస్ కాల్డ్ యాస్ టెరై. అంటే బుర్జా ఉంటాయి, మొత్తం నీళ్ళు మొత్తం లాస్ట్ ఫైనల్లీ ఒక దగ్గర అవి సముద్రంలోకి చేరకముందే అవి ఒక దగ్గర చేరిపోతాయి అనమాట, ఒక ఏరియా దగ్గర. సో అక్కడనే ఎందుకు సముద్రంలో కలవవి అంటే బికాస్ ద స్పీడ్ ఆఫ్ ది వాటర్ తగ్గిపోతుంది అండ్ అక్కడనే మట్టి లోపల వెళ్ళిపోయి ఏదేమైతే బుడ్జలాగా అయిపోతుంది. ఓకే, ఉబిలంగా మారుతుంది ఒకసారి. ఇవాళ ఉబిలం అలాంటివి ఉన్నాయంటే ఉన్నాయి, బట్ మ్యాక్సిమం ఏరియా ఈస్ కవర్డ్ బై ఫారెస్ట్ ఆర్ బై ద అగ్రికల్చర్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ పెనిన్సులార్ ప్లాట్యూ. ఎన్ని ప్లాట్యూస్ ఉన్నాయి మొత్తం మనది? మేజర్ ప్లాట్యూస్ అంటే ఫస్ట్ ఛోటానాగ్పూర్ ప్లాట్యూ, మాల్వా ప్లాట్యూ అండ్ డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ గురించి అడుగుతారు ఖచ్చితంగా. రైట్ అబౌట్ డెక్కన్ ప్లాట్యూ అని అడిగితే యూ హ్యావ్ టు రైట్ ద డెక్కన్ ప్లాట్యూ ఈజ్ బిలో ద
రివర్ నర్మదా. ఓకే, నర్మదా కింద ఉంది అని చెప్పాలి. అండ్ హౌ ఇట్ ఈస్ ఇన్ ద ట్రయాంగులర్ ల్యాండ్ మాస్ షేప్. ఓకే, అండ్ పైన సత్పురా రేంజ్ ఉంటుంది. ఇటు సైడ్ టువర్డ్స్ ద వెస్ట్ యూ కెన్ ఫైండ్ కైమూర్ మైకల్ రేంజెస్ అండ్ ఇటు సైడ్ మహాదేవో హిల్స్. అండ్ ఇక్కడ పాలకొండ, శేషాచలం, ఓకే, భద్రాచలం, దీస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద towards the boundary of Telangana in the east. And in the west we can see Western Ghats. South lo we can see Nilgiri Hills. Okay, completely overall if you see that it is bounded by the mountains anamata. Okay, itla mountains untayi, manam itla unnam ettulo. So this is what about the peninsular plateau which is called Deccan Plateau, right? Now we'll try to understand about the coastal plains. Any coastal plains unnayi? Mottham 6 unnayi. ఓకే, అండ్ అవేంటివి? మహారాష్ట్ర అండ్ కర్ణాటక తీసుకుంటే ఇది కొన్కాన్ కోస్ట్, కర్ణాటక కోస్ట్ ఏమో దిస్ ఇస్ కెనరా కోస్ట్, అండ్ కేరళ కోస్ట్ తీసుకుంటే మలబార్ కోస్ట్, తమిళనాడు కోస్ట్ ఏంది కొరమండల్ కోస్ట్, ఆంధ్ర కోస్ట్ వచ్చేసి సర్కార్, అండ్ ఒడిశా ఉత్కల్ కోస్ట్. ఓకే, అండ్ డెజర్ట్ గురించి చూసినట్టయితే ఇక్కడ ద వన్ అండ్ ఓన్లీ వన్ రివర్, ఆ రివర్ పేరు ఏం పేరు? ఎస్, లూని రివర్. How many millimeters of rainfall occurs here? 100 to 150 millimeters of rainfall occurs in Rajasthan. Okay, and next islands. We have 2 islands, Andaman and Nicobar Islands and Lakshadweep Islands. Andaman and Nicobar Islands are they are the extension of which mountains? Arkanyoma Mountains, which extends from Myanmar. Okay, and which are the 2 important islands which are of volcanic origin ante Narkandam and Barren Islands. ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. Narkandam and Barren Islands are of volcanic origin అని చెప్పవచ్చు. అండ్ ఇక్కడ ఈ పాయింట్ ఏది గీసినానో ఇదేంది? ఇందిరా పాయింట్. ఓకే, విచ్ సబ్మర్జ్డ్ ఇంటూ ద సీ ఆర్ ఓషన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 డ్యూరింగ్ సునామీ. ఓకే, అండ్ లక్షద్వీప్ ఐలాండ్ చూసినట్టయితే వాట్ ఈస్ ద టోటల్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఆఫ్ లక్షద్వీప్ ఐలాండ్స్? 32 స్క్వేర్ కిలోమీటర్. Okay, ikkada flora, fauna, or different types of plants, different types of trees, different types of animals, different types of reptiles, all these are found. Okay, thank you for watching this entire video, and if you like, share and subscribe, and don't forget to comment in the box how did you like this video, whether you liked or not. Okay, thank you.